సమాజంలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని నల్గొండ జిల్లా మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు కోరారు. ముఖ్యంగా యువత అపోహలు మాని రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం మరియు జనయత్రి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక జనయత్రి జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మెగా ఉచిత రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. జిల్లాలో రక్తం కొరతను అధిగమించేందుకు మేము సైతం కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగిందన్నారు. జిల్లాలో ఎనీమియం, తలసేమియం, సికిల్ సెల్ వంటి సమస్యలు ఉన్నాయని, వీటితో పాటు అత్యవసర సమయాల్లో రక్తాన్ని అందించేందుకు సరిపడా నిల్వలు కూడా లేవన్నారు. జిల్లాలో రక్త కొరత తీరాలంటే అపోహలు విడనాడి దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ రక్తదాన శిబిరంలో సుమారు 40 మంది రక్తదానం చేయడం అభినందనీయమని కొనియాడారు. అనంతరం రక్తదాతలకు ప్రశంసా పత్రాలు అందించారు. ముందుగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి జనయత్రి ఫౌండేషన్ కార్యాలయానికి చేరుకుని ఫౌండేషన్ వ్యవస్థాపకులు మునీర్ అహ్మద్ షరీఫ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఎటువంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి తన వంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. DJ Kiran from Old City. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాస్, రూరల్ ఎస్ఐ లక్ష్మయ్యం, నాగార్జున డిగ్రీ పీజీ కళాశాల అధినేత అనుముల మధుసూదన్ రెడ్డి, జనయత్రి ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు అహ్మద్, డాక్టర్ బాలాజీ, ప్రధాన కార్యదర్శి తాజ్ బాబాం, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అజ్మద్ ఖాన్, నల్గొండ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ యాదగిరి, రాష్ట్ర స్టీరింగ్ కమిటీ మెంబర్ దయాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్టార్ట్ చేస్తాము. కార్యక్రమంలో మా జనయత్రి ఫౌండేషన్ నల్గొండ జిల్లా కార్యదర్శి మాట్లాడి కార్యక్రమం స్టార్ట్ చేస్తాము. జనయత్రి నినాదంతో మేము ముందుకు వెళ్తూ మేము రక్తదానం చేస్తూ మిగిలిన వాళ్ళని రక్తదానం చేయడానికి ప్రోత్సహించడమే మేము చేసే కార్యక్రమాలు చేసి మేము ఆచరిస్తున్నాము. మీరు ఆచరించండి. జనంతోనే ఉన్న కుల మతాలకు అతీతంగా ఈ ఫౌండేషన్ కార్యక్రమం ముందుకు వెళ్తుంది. ఇవాళ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డే సందర్భంగా ఈ యొక్క రక్తదాన శిబిరం ఇక్కడ జరుగుతున్నది. సో డోనర్ బ్లడ్ సేవ్ ది లైఫ్ చాలా మంచి కాన్సెప్ట్ ఇది. ఇవాళ మన ప్రియతమ నాయకులు జనయత్రి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ మునీర్ గారి జన్మదినం కూడా ఉన్నది. మరియు ఇవాళ వరల్డ్ హెల్త్ డే ఆర్గనైజేషన్ డే కూడా ఉన్నది. ఈ సందర్భంగా ఇక్కడ ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం జరుగుతున్నది. అందరూ వచ్చినందుకు, ఎవరైతే రక్తదానం చేసిన వారికి కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ మునీర్ గారికి ఏంటంటే రక్తదానం చేయడం వేరే వాళ్ళు కొంతమంది ప్రైవేట్ హాస్పిటల్కి ఇస్తుంటారు, కానీ మనం మంచిగా ఎంచుకున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్, ఏరియా హాస్పిటల్కు ఇవ్వడం అనేది చాలా సంతోషకరం, మంచి కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసాము. మునీర్ గారి ఆధ్వర్యంలో పేదలకు అనేక రకాల కార్యక్రమాలు చేసినాం. ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నాం. పేదలకు అన్నదానం కావచ్చు, అదేవిధంగా ఉచిత వైద్యం కావచ్చు, అనేక ప్రోగ్రాం ప్రతి 10 తారీఖు నాడు ఉచిత బ్లడ్ టెస్ట్ కార్యక్రమం కూడా చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు కూడా ఎన్నో చేయాలని చెప్పేసి కోరుతున్నాం. డాక్టర్ మునీర్ గారు జన్మదిన రోజు, అదేవిధంగా మన ఈరోజు ఆరోగ్య వరల్డ్ హెల్త్ డే. సో ఈ 2 రోజు మంచి రోజని వాళ్ళు ఒక మంచి ఐడియా తోటి, ఒక మంచి థాట్ తోటి మనకి రక్తదానం చేస్తే మంచిగా ఉంటుంది, పేద ప్రజలకి ఉపయోగపడే విధంగా గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ రక్తం ఇవ్వాలనేటటువంటి మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని వాళ్ళు పెట్టడం చాలా సంతోషకర విషయం. మునీర్ సార్ జన్మదిన సందర్భంగా ఆదర్శ శుభాకాంక్షలు. ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మరొకసారి మునీర్ షరీఫ్ గారికి, జనయత్రి ఫౌండేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ మునీర్ షరీఫ్ గారికి పోలీస్ శాఖ తరఫున, వ్యక్తిగతంగా నా తరఫున ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు. బర్త్డే అంటే, జన్మదినం అంటే జనరల్గా కేక్ కట్ చేసుకోవడం, ఫ్యామిలీ మెంబర్స్ పార్టీ చేసుకోవడం, లేదు డీజేలు పెట్టి బయట డ్యాన్స్ చేయడం, నడి రోడ్ల మీద కేకులు కట్ చేయడం, ఇలాంటి ప్రాక్టీసెస్కి దూరంగా ఉండి బర్త్డే రోజుని కూడా పేద ప్రజలకి, అనారోగ్యంతో ఉన్న వారికి, రక్తం అవసరమైన వారికి తన బర్త్డేని కూడా అంకితం చేస్తూ
ఈ రక్తదాన శిబిర కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మునీర్ షరీఫ్ గారికి వ్యక్తిగతంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వేదిక మీద ఉన్న డాక్టర్ గారికి మీ అందరికీ కూడా తెలుసు రక్తం యొక్క ప్రాధాన్యత. ముఖ్యంగా ఇప్పుడే ఇక్కడికి వచ్చిన తర్వాత నిన్న ఏదైతే రక్తం ఇక్కడ మునీర్ షరీఫ్ గారు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసిన తర్వాత కలెక్ట్ చేసేటటువంటి బ్లడ్ మన ప్రభుత్వ ఆసుపత్రికి ఇస్తారు అనేటటువంటిది చాలా సంతోషకరమైన విషయం. మీ అందరికీ తెలుసు ప్రభుత్వ ఆసుపత్రిలో జనరల్గా కొంత బీదరికం ఉన్నటువంటి వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు కాబట్టి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో వాళ్ళకి బ్లడ్ విషయంలో చాలా ఇబ్బందులు జరుగుతాయి. అట్లా లేకుండా ఇది ఇక్కడ కలెక్ట్ చేసేటువంటి బ్లడ్ని గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించడం అనేది చాలా మంచి సాంప్రదాయం. దీనికి మునీర్ షరీఫ్ గారికి మనం అందరం కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ యువత అంతా కూడా ఈ కార్యక్రమంలో ముందుండి వాళ్ళ రక్తాన్ని దానం చేసి ఒకరి ప్రాణాలు కాపాడవలసిందిగా పోలీస్ శాఖ తరఫున మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. రక్తదానం అంటే ప్రాణదానం, రక్తమిచ్చు ప్రతి మనిషి దైవ సమానం. రక్తదానం అంటే ప్రాణదానం, నిజాయితీ రుజువర్తని ప్రతిదాతకు ప్రధానం. మరణానికి చేరువలు మనిషున్న క్షణంలో, మరణానికి చేరువలు మనిషున్న క్షణంలో ప్రాణదీపం నిలిపే రక్తదానం. రక్తదానం అంటే ప్రాణదానం, నిజాయితీ రుజువర్తని ప్రతిదాతకు ప్రధానం. రక్తం ఇచ్చిన దాత శక్తిహీనుడవుతాడని భయపడొద్దు, అది ఒట్టి అనుమానం. రక్తం ఇచ్చిన దాత శక్తిహీనుడవుతాడని భయపడొద్దు, అది ఒట్టి అనుమానం. ఒక్కరి రక్తం పదుగురి ప్రాణాలను రక్షించును, మనిషిని మనిషిని కలిపే మానవతా బంధమౌను. ఎవరు కోరకుండానే రండి స్వచ్ఛందంగా రక్తదానం చేసి మానవతను చాటండి. రక్తదానం అంటే ప్రాణదానం, నిజాయితీ రుజువర్తని ప్రతిదాతకు ప్రధానం. నిజాయితీగా వెల్లడించి స్వచ్ఛమైన రక్తమిచ్చి ప్రాణానికి ప్రాణమట్టు వేయండి. రక్తదానం కుటుంబ సంప్రదాయం, కావాలి రక్తదాత మరో విధాత. రక్తదానం కుటుంబ సంప్రదాయం, కావాలి రక్తదాత మరో విధాత. రక్తదానం అంటే ప్రాణదానం, రక్తమిచ్చు ప్రతి మనిషి దైవ సమానం. మరణానికి చేరువలు మనిషున్న క్షణంలో ప్రాణదీపం నిలిపే రక్తదానం. రక్తదానం అంటే ప్రాణదానం, నిజాయితీ రుజువర్తని ప్రతిదాతకు ప్రధానం. రక్తదాన అవసరాలు తెలుసుకుందమా, రక్తం దానమిచ్చి తోటి వారిని ఆదుకుందమా. రక్తదాన అవసరాలు తెలుసుకుందమా, రక్తం దానమిచ్చి తోటి వారిని ఆదుకుందమా. రక్తదానం అంటే మరో ప్రాణదానమే, మనిషిగా పుట్టినాం గనుక మన జన్మధన్యమే. రక్తదాన అవసరాలు తెలుసుకుందమా, రక్తం దానమిచ్చి తోటి వారిని ఆదుకుందమా. రక్తదాన అవసరాలు తెలుసుకుందమా, రక్తం దానమిచ్చి తోటి వారిని ఆదుకుందమా. పదహారు నిండకుండా పెళ్లి చేసినాం, ఏడాదైనా దాటకుండా తల్లిగా చూసాం. 16 నిండకుండా పెళ్లి చేసినాం, ఏడాదైనా దాటకుండా తల్లిగా చూసాం. పసి వయసులో పెళ్లి చేసి ఆరోగ్యం చెడదీసి రక్తం లేమితో బిడ్డను కనలేకపోతుంటే
రక్తమిస్తే మన సత్తువ పోతుందని నిండు చూలాలను కళ్ళ ముందు చంపుకుంటాము. రక్తదాన అవసరాలు తెలుసుకుందామా, రక్తం దానమిచ్చి తోటి వారిని ఆదుకుందామా. రక్తదాన అవసరాలు తెలుసుకుందామా, రక్తం దానమిచ్చి తోటి వారిని ఆదుకుందామా. పరిసరాల పరిశుభ్రత మరిచిపోయినాం, దోమా కాటులతో మనం రోగులయ్యినాం. పరిసరాల పరిశుభ్రత మరిచిపోయినాం, దోమా కాటులతో మనం రోగులయ్యినాం. ఇంటి చెత్త ఈదిలేసి దోమలకే పురుడు పోసి డెంగీ వ్యాధి సోకి మనం ఆసుపత్రి పాలైతే పేషెంట్కి ప్లేట్లైట్స్ ఎక్కించాలంటారు, అవి లేకపోతే మన బంధువు బతకడంటారు. రక్తదాన అవసరాలు తెలుసుకుందామా, రక్తం దానమిచ్చి తోటి వారిని ఆదుకుందామా. రక్తదాన అవసరాలు తెలుసుకుందామా, రక్తం దానమిచ్చి తోటి వారిని ఆదుకుందామా. కదిలొచ్చిన జననాయకుడే, ప్రజాసేవకై నిలిచిన మన సేవకుడే, ప్రతి నిమిషం పనిచేసే మన శ్రామికుడే, నిరంతరం పోరాడే మన సైనికుడే. మంచి మనసున్నామా మహారాజు వయ్యా, ప్రజల గుండెల్ని గెలిచిన యువరాజు వయ్యా, యువరాజు వయ్యా, యువరాజు వయ్యా. ప్రజల వెలుగు నీవేనయ్యా, నీవేనయ్యా, నీవేనయ్యా. జనం కోసం కదిలొచ్చిన జననాయకుడే, ప్రజాసేవకై నిలిచిన మన సేవకుడే, ప్రతి నిమిషం పనిచేసే మన శ్రామికుడే, నిరంతరం పోరాడే మన సైనికుడే. నాగార్జున కాలేజ్ కళాశాల ప్రిన్సిపాల్. నేను ఇంటర్మీడియట్ నాగార్జున జూనియర్ కళాశాలలో చదువుకున్నాను. ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణం మా గురుగారన్న మసూరి గారికి, సార్కి ఎంత ఇచ్చే తక్కువే. మా తరఫున ప్రత్యేకంగా విజయదేవసి నేను ఒక కాల్ చేయగానే నా కార్యం ఇచ్చేసిన వారికి నా తరఫున మరొకసారి ధన్యవాదాలు. గురుగారికి మా తరఫున హడాగోనే తెలియజేస్తాను. నేను ఈరోజు ఈ స్టేట్లో ఉన్నదో సార్ కూడా ఒక కారకులే కాబట్టి మాకు వారు ఇచ్చినటువంటి క్రమశిక్షణ వారి చేతిలో ఎంతోమంది అలా చాలా ఉన్నత స్థితిలో ఉన్నారు. అందరూ నేను కూడా ఇలా సొసైటీలో ఒక మంచి పేరు సంపాదించుకున్నాను. దానికి మరొకసారి మా గురువు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాను. డాక్టర్ మునీర్ గారికి ప్రప్రథమంగా ఇవాళ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అయితే మునీర్ చూసినట్లయితే డాక్టర్ మునీర్ ఇవాళ జనైత్రి ఫౌండేషన్ అనేది వ్యవస్థాపకులుగా ఇవాళ శాఖోపశాఖలుగా చూసినట్లయితే విస్తరించి ఇవాళ ఉభయ రాష్ట్రాల్లో కూడా చాలా విస్తృత కార్యక్రమాలు అనేది ఇవాళ రక్తదాన శిబిరం అనేది ఈ జన్మదిన సందర్భంగా పురస్కరించుకొని రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నారు. ఈ రక్తదాన శిబిరం నిర్వహించడం అనేది ఇవాళ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మరి ఇటు పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం అనేది దిగ్విజయంగా చూసినట్లయితుందంటే పూర్తి చేస్తారనే పూర్తి నమ్మకం ఉన్నది. నాకు సలహా కూడా అడిగాను, ఫౌండేషన్ పెడితే ఎలా ఉంటుందని నాకు చాలా బాగుంటుందని చెప్పాను. ఎందుకంటే అనేక స్వచ్ఛంద సమస్యలు అనేక రకాలు ఉన్నాయి, కానీ వాళ్ళు వ్యక్తిగతంగా ఉద్ధారం పొందడం తప్ప సామాజిక సేవలు లేవు.
చిన్న చిన్న కార్యక్రమాలు చేయడం పెద్ద ఎత్తున పంపిణీ చేసుకున్నారు. కానీ జనయత్రి ఫౌండేషన్ అలా కాదు. ఈ పెట్టిన కానీ ఇప్పటి వరకు కూడా పేద ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమం చేపట్టడం అనేది చాలా అభినందనీయం. ఎందుకంటే ఒక ఏ కార్యక్రమం చేసినా కూడా పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు ఉన్నాయి. అలాంటి కార్యక్రమాలు చేపట్టడం ఈ సంవత్సరం ఈ ఫౌండేషన్ చాలా గర్వించదగ్గ విషయం. నేను 2002 నుంచి కూడా మందిర్ సార్ దగ్గర నుంచి నాకు పరిచయం. ఆ తర్వాత నుంచి అప్పటి నుంచి కూడా సర్వీస్ ఓరియంటెడ్లో ఉండేవాళ్ళు. 2021లో జనయత్రి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ క్యాంప్స్ కానీ పబ్లిక్ సర్వీస్ కానీ దాన్ని చేయడంలో ముందుండి అందరికి హెల్పింగ్ నేచరు ఇటువంటి సేవా దృక్పథం ఉండడం మోరోవర్ ఈరోజు బర్త్డే హ్యాపీ బర్త్డే విశేష ఈ అవకాశాలు మాకు కల్పించేందుకు థ్యాంక్ యూ చెప్తున్నాను. ఈరోజు ఏప్రిల్ 7 వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డే, ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. మరియు అదేవిధంగా నా పుట్టినరోజు రావడం నాకు దేవుడిచ్చేవారు. ముందుగా కన్నా నా తల్లిదండ్రులకు పాదవందనం తెలియజేస్తూ దేవునికి కృతజ్ఞత తెలియజేస్తూ నాకు ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం రోజే నా జన్మదినం రావడం వలన నా జనయత్రి ఫౌండేషన్ కుటుంబ సభ్యుల సమక్షంలో జన్మదిన వేడుక నిర్వహించబడింది. అందులో భాగంగా అందరూ జన్మదినాలను రకరకాలుగా ఎంజాయ్ చేసుకుంటూ మందు పాటలు ఇచ్చుకుంటూ అనవసరం వృధా ఖర్చులు చేసుకుంటూ జన్మదినం జరుపుకుంటారు. అందులో భాగంగా మా జనయత్రి ఫౌండేషన్ కాన్సెప్ట్ ఏందో జనంతోనే జనయత్రి, జనం కోసం జనయత్రి అనే నినాదంతో మేము గత 4 సంవత్సరాలుగా స్థాపించినటువంటి జనయత్రి ఫౌండేషన్ ఈరోజు ఉభయ రాష్ట్రాలలో కూడా వివిధ రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల మన్ననలు పొందుతూ ఈరోజు ఏప్రిల్ 7 వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డే సందర్భంగా ఉభయ రాష్ట్రాల్లో కూడా నా జన్మదిన సందర్భంగా వివిధ రకాలుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. వారందరికీ నా తరఫున పేరున ప్రతి ఒక్కరికి పాదాభివందనం తెలియజేస్తాము. అందులో భాగంగా ఈరోజు మిర్యాలగూడలోని జనయత్రి ఫౌండేషన్ ప్రధాన కార్యాలయంలో నా పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తామని చెప్పడంతో నా కుటుంబ సభ్యులు అందరూ ఇచ్చేసి దాదాపుగా 45 మంది రక్తదానం చేశారు. వారికి కూడా పేరున నా తరఫున పాదాభివందనం తెలియజేస్తాం. ఓన్లీ వాట్సాప్ గ్రూప్లో తెలియజేయగానే వచ్చినటువంటి నా జనయత్రి ఫౌండేషన్ కుటుంబ సభ్యులందరికీ పేరున మరొకసారి అభినందన తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు మీ సహాయ సహకారం ఉన్నట్టయితే నేను ప్రతి నెల ఏదో ఒక 2 కార్యక్రమాలు పేద ప్రజల కోసం నిర్వహిస్తానని చెప్పి తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మన జనయత్రి ఫౌండేషన్ని ఉభయ రాష్ట్రాల్లో కాకుండా దేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా మన జనయత్రి ఫౌండేషన్ కార్యక్రమం విస్తృతపరిచి మన గోల్ ఏదైతే ఉందో రాబోయే రోజుల్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేత మీదుగా మన ప్రశంసా పత్రం అందుకునే దశలో మనందరం కూడా ముందుకు సాగుదామని చెప్పి తెలియజేస్తూ పుట్టిన బర్త్డే శుభాకాంక్షలు. స్మరిస్తూ అయినోళ్ళు నేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ పల్లవించి తెలిపినాయి నీకు జన్మదిన శుభాకాంక్షలే. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. చల్లగా ఉండే ఎప్పుడు DJ Shivakumar Mix. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. చల్లగా ఉండే ఎప్పుడు